హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ అల్లం నిలువ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. అన్ని రకాల టిఫిన్స్‌లోకి బావుంటుంది. అలాగే అన్నంలో కూడా చాలా బావుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 6 నెలలకు పైగా నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 100 గ్రాముల అల్లాన్ని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి ఒక 10, 15 నిమిషాలు ఎండలో కానీ, ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. 100 గ్రాముల అల్లానికి 300 గ్రాముల ఉసిరికాయలు కావాలి. మీడియం సైజు ఉసిరికాయలు 14-15 వరకు వస్తాయండి. వీటిని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత 15 నిమిషాల పాటు ఎండలో కానీ, ఫ్యాన్ కింద కానీ పెట్టుకొని పూర్తిగా తడి లేకుండా ఆరనివ్వాలి. పచ్చడిలోకి కావాల్సిన మిగతా పదార్థాలు చూద్దామండి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నాను. కప్పు కొలతలతో అయితే పావు కప్పు ఉంటుంది. గ్రాముల్లో అయితే 50 గ్రాముల వరకు ఉంటుంది. నార్మల్ సాల్ట్ తీసుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకొని తీసుకోండి. కారం వచ్చేసి అరకప్పు వరకు తీసుకోవాలి. గ్రాముల్లో అయితే 50 గ్రాముల వరకు కారాన్ని తీసుకోవాలి. 100 గ్రాముల వెల్లుల్లిపాయలని ఇలా లైట్‌గా పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. కప్పు కొలతలతో అయితే ముప్పావు కప్పు వరకు ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి. ఇలా తడి ఆరిపోయిన తర్వాత అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ అల్లం ముక్కలు కూడా ముప్పావు కప్పు వరకు ఉంటాయి. వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే 1 కప్పు వరకు బెల్లం, 200 గ్రాముల బెల్లం పడుతుందండి. అల్లంకి డబల్ బెల్లం తీసుకోవాలి. తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని తీసుకోండి. బాణీల్లోకి పావు కప్పు వరకు నూనె తీసుకొని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్లేమ్‌ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 3 లేదా 4 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం ముక్కలు ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో ఉసిరికాయలను కూడా వేసుకొని ఫ్లేమ్‌ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అన్ని వైపులా కూడా సమంగా వేగేలాగా ఈ ఉసిరికాయలను వేయించుకోవాలండి. 6 లేదా 7 నిమిషాలు వేగేటప్పటికి ఉసిరికాయలు ఇలా చక్కగా ఉడుకుంటాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలి. కాయ సైజును బట్టి ఉసిరికాయ వేగే టైం కూడా మారుతుందండి. చూసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మిగతా నూనెలోనే పోపు వేసుకుంటున్నాను. నూనె బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఓ టీ స్పూన్ శనగపప్పు, ఓ టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోనే పావు స్పూన్ వరకు ఇంగువను కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని చల్లారనివ్వాలి. వేయించుకున్న ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా విత్తనాలను సపరేట్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయల నుండి కూడా విత్తనాలను తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అల్లము, అలాగే కొలిచి పెట్టుకున్న ఉప్పు నుండి కొంత భాగాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో నుండి కొన్ని అలాగే సాల్ట్ కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మిగతా ఉసిరికాయ ముక్కలు, మిగతా ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌ని పచ్చడిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఉసిరికాయ, అల్లం పేస్ట్‌లోనే వేసుకోవాలి. అలాగే కొలిచి పెట్టుకున్న కారం, బెల్లం, హాఫ్ టీ స్పూన్ పసుపు, వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. బెల్లం వేసి కలిపిన తర్వాత ఇదంతా కూడా కొంచెం వాటరీగా అవుతుందండి. ఇప్పుడు ఈ మిక్చర్‌ని కూడా కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లోకి తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లోకి సగం కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండేలాగా ఈ పచ్చడి మిశ్రమాన్ని తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని కూడా ఒకటేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే బాగా మెత్తగా మెదుగుతుందండి. అదే విధంగా మిగతా చట్నీని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని కూడా బాగా కలుపుకోవాలి. కావాలంటే పచ్చడి మొత్తానికి కూడా తాలింపు వేసుకొని పెట్టుకోవచ్చండి. ఈ పచ్చడి మొత్తానికి తాలింపు వేసుకోవాలంటే 300 గ్రాముల వరకు నూనె పడుతుంది. నేను ఇందులో కొంచెం పచ్చడికి మాత్రమే పోపు వేసుకుంటున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. మిగతా పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే 6 నెలలకు పైగా నిల్వ ఉంటుంది.
పచ్చడి బాగా లూజుగా కావాలి అనుకున్న వాళ్ళు నీళ్ళని బాగా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీలో వేసి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలకు పైగా నిల్వ ఉంటుందండి. ఉసిరికాయ అల్లం పచ్చడి రెడీ. అన్ని రకాల టిఫిన్స్తో పాటు అన్నంలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.